పేరు మార్చేసి రాజీవ్ శాంతినగర్ స్కీమ్ పెట్టినాము. నా పేరు నేనే సాగి చేసుకుంటే వాళ్ళు ఏడుస్తున్నారు. సో అది రాజీవ్ శాంతినగర్ స్కీమ్ పెట్టి 5,000 ఎకరాలకి అందులో ప్రపంచంలో చెక్ డ్యామ్ ఉందా? చెక్ డ్యామ్ సరిగ్గా కట్టండి, సరిగ్గా డిజైన్ చేయాలి. చెక్ డ్యామ్ గుర్తుపోతున్నాయి. ఓకే, ఈ 2 స్కీమ్ల విషయంలో రమేష్ బాబు గారు ఇది మంచిది కదా నేను చెప్తున్నాను. ఊరికే బహిరంగ ఈ 2 స్కీమ్లో నేను వచ్చినప్పుడల్లా ప్రోగ్రెస్ లేకుండా మాత్రం మర్చిపోయింది. ఈ ల్యాండింగ్ ఇష్యూస్ కూడా కాంట్రాక్టర్ గారు ఆర్టీఓ గారు ఫాలో చేస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ ఇచ్చారు. మాట్లాడితే ఎక్స్పెక్ట్ ఇచ్చారు. కాంట్రాక్టర్ గారు ఈ రోజు ఫోన్ స్టార్ట్ చేస్తారు. సరే, ఇప్పుడు ఇంకోటి శ్రీ గారు, మీరు ఎస్సీ ఈ 2-3 రోజుల్లో కోదాడలో అన్ని లిఫ్టికేషన్ స్కీమ్స్ రివ్యూ చేయండి. నేను వచ్చి కూర్చునేటప్పుడే మీరు వస్తుంటే నాకు అనిపిస్తుంది. మీకు ఆ ఖమ్మం ఎడిషన్ ఛార్జ్ చేస్తే అయిపోతాం. మీకు కూడా ఎక్కువైపోయింది మీకు. ఓకే, కూడా ఎడిషన్ ఛార్జ్ కూడా ఇచ్చేద్దామని నేను చేస్తుంటే నాకు అనిపిస్తుంది. నేను వచ్చేదో మాట్లాడినా స్టేట్మెంట్ ఇస్తూ పోతున్నా గ్రౌండ్ లో వర్క్ అయితే నువ్వు తప్పుకోవాలి, నేను తప్పుకోవాలి. మీరు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ చేయకుండా అదే పని చెప్తున్నాం. గవర్నమెంట్ పైసలు ఇచ్చేది నా బాధ్యత కదా. 6 నెలల కింద మనం ఏదైతే రివ్యూ చేస్తున్నామో అదే మాట్లాడుతున్నాం. వాట్ ఆర్ ద ప్రాసెస్ కరెక్ట్? వై ఇస్ ఇట్ నాట్ బీయింగ్ డన్? ధర్మతేజ పనిచేస్తున్నా లేదా? ఇన్నే పడుతుంది. లాస్ట్ రివ్యూషన్ ఎప్పుడు అయింది? వాట్ ఇస్ దిస్? ప్రతిసారి కూర్చొని చేస్తున్నట్టు నటిస్తూ నేను ఏదో ఇనిపోయినట్టు అది గ్రౌండ్ మీద పని లేకుండా ఇది కూడా యాక్సెప్టబుల్ టు మీ. రవిబాబు గారు, ఎన్ని రోజులు అంటే ఇది? వాట్ ఈస్ శాంక్షన్ డేట్? టెల్ మీ. శాంక్షన్ డేట్ అగ్రిమెంట్ ఎప్పుడైనా చెప్పండి. అరే, ల్యాండ్ అక్విజిషన్ కి రిక్విజిషన్ ఇవ్వడానికి పంట ఉండడానికి ఏమయ్యా? ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ చేయవచ్చు కదా. ఈ ఎవరు రామ్కిషోర్ లేడా? ఇప్పుడు రమేష్ బాబు గారు, ప్రధానమంత్రి గారు మీ అందరూ చెప్తున్నా, ఇది ఇంకా ఫాస్ట్ గా జరగకుంటే మాత్రం ఇక మనం సీరియస్ యాక్షన్ చెప్తున్నా. చెప్పి అరే మీరు ప్రాసెస్ చేయండి. రైతులు అది కనీసం అవార్డు పాస్ చేయడానికి కలెక్టర్ రిక్వెస్ట్ ఇవ్వాలి, వాళ్ళు అవార్డు చేయాలి. ఏమీ లేకుండా ప్రతిసారి ఒక మాట చెప్తాడే సీత. ఒకటి, నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్లు పెంచడానికి, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కి నీళ్లు పెంచడానికి ముందు చర్యగా ఏమైపోయిందంటే మీ అందరికి తెలుసు, నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ కట్టి ఒక 60 ఏళ్ళు అయింది. ఈ 60 ఏళ్లలో కొంత సిల్టింగ్, సెడిమెంటేషన్ అయింది. అంటే ఇసుక మట్టి రావడం, ఆ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ తగ్గుతూ పోయింది. తగ్గుతూ పోతే ఏమైతుంది? నీళ్ళ కెపాసిటీ తగ్గిపోతే ఆయకట్టు తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ 60 ఏళ్లలో ఎవరు చేయలేదు. నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఒక భారతదేశంలోనే బెస్ట్ పాసిబుల్ టెక్నాలజీతో పని మొదలు పెట్టినాము. ముందుగా నాగార్జున సాగర్ కెపాసిటీ పెంచడానికి నాగార్జున సాగర్ డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ కి ఇప్పుడు పనులు మొదలు పెడుతున్నాము ఎండాకాలము. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లు రావాలో వాళ్ళకి జరిపోకుండా మనకి ఇవ్వరు కదా. అది నీళ్ల స్టోరేజ్ పెంచడానికి అక్కడ కూడా డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అదొక ప్రక్రియ.
రెండోది మనకి నీళ్లు పెరగడానికి ఖమ్మంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఆ విధంగా గోదావరి జలాలు పాలేరుకి తీసుకొచ్చి పాలేరు నుంచి కొన్ని నీళ్లు మనం వాడుకోవడానికి. అయితే ఇప్పుడు శ్రీగారు అన్నట్టుగా మరి అయిపోయిందని ఏం లేదు, ప్రయత్నం జరుగుతుంది అంతే. ఒకటేమో గోదావరి జలాలు సీతారాం సాగర్ ప్రాజెక్టు ద్వారా పాలేరు తీసుకొస్తే ఆ నుంచి మనం కొంత మోతే చేర్చుకోవాలి. రెండేది మున్నేరు వాగు నుంచి కూడా పాలేరుకి నీళ్లు తీసుకొస్తున్నాము. అంటే పాలేరు రిజర్వాయర్ కి అన్ని విధాలుగా 3 విధాలుగా వాటర్ పెరిగేటట్టుగా, ఎలా ఒకటి సీతారాం సాగర్, 2 మున్నేరు లింకు, 3 నాగార్జున సాగర్ డీసెలిమెంటేషన్ చేసి ఓకే. ఈ 3 విధాలుగా పాలేరులో నీళ్లు ఇంకా గట్టిగా ఉండేటట్టు, ఇంకా ఎక్కువ ఉండేటట్టు ముందస్తు చర్యలు తీసుకొని, ఆ తర్వాత దాంట్లో కొద్దిగా నీళ్లు మనం పక్కనే ఉన్న మోతే మండలానికి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో వాటర్ అవైలబిలిటీ పెంచడానికి, సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాటర్ అవైలబిలిటీ పెంచడానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి 6 దశాబ్దాల నుంచి డీసెలిమెంటేషన్ చేయలేదు. అంటే ఇసుక మట్టి కూరుకుపోయి ఆ రిజర్వాయర్స్ ఆ ప్రాజెక్ట్స్ కెపాసిటీ 25-30% తగ్గింది. అందుకోసమే ఏదైతే డిజైన్డ్ ఆయకట్ ఉందో ఆ డిజైన్డ్ ఆయకట్ కి పూర్తిగా నీళ్లు రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ కి రావడం లేదు, ఎన్ఎస్పి టేలెంట్ ఏరియాస్ కి రావడం లేదు. ఆ వాటర్ అవైలబిలిటీ పెంచడానికి ఒకటేమో ఆల్ మేజర్ ప్రాజెక్ట్స్ లో డీసెలిమెంటేషన్ కార్యక్రమం ఒక జాతీయ ప్రోగ్రాం కింద చేపట్టడం జరిగింది. దాని ద్వారా ఎన్ఎస్పి టేలెంట్ ఏరియాస్ కి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 టేలెంట్ ఏరియాస్ కి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఇది. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ కూడా నీళ్లు పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కి గోదావరి జలాల నుంచి 67 టీఎంసీలు కేటాయింపు చేసినాము. మున్నేరు నుంచి గ్రావిటీ ద్వారా ఒక 10 టీఎంసీ పాలేరు తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఎన్ఎస్పి నుంచి కూడా పాలేరుకి ఎక్కువ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. పాలేరుకి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంత భాగము మేము మోతే మండలానికి ఒక చిన్న లిఫ్ట్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాని భాగంగా ఈరోజు రివ్యూ మీటింగు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నుంచి టేలెంట్ ఏరియాస్ కి ఏ విధంగా నీళ్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లు, పాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులతో రాష్ట్రం మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో సస్యశ్యామలం చేసే ప్రయత్నంలో ఇవన్నీ భాగస్వామ్యం అని చెప్పి నేను మనం